యోబు 29వ అధ్యాయము. యోబు ఇంకొకసారి ఉపమాన రీతిగా ఇట్లా నేను పూర్వకాలమున నున్నట్లు నేనున్న ఎడల ఎంతో మేలు. దేవుడు నన్ను కాపాడుచుండిన దినములలో ఉన్నట్లు నేనున్న ఎడల ఎంతో మేలు. అప్పుడు ఆయన దీపము నా తలకు పైగా ప్రకాశించెను. ఆయన తేజము వలన నేను చీకటిలో తిరుగులాడుచుంటిని. నా పరిపక్వ దినములలో ఉండినట్లు నేనుండిన ఎడల ఎంతో మేలు. అప్పుడు దేవుని రహస్యము నా గుడారమునకు పైగా నుండెను. సర్వశక్తుడు ఇంకను నాకు తోడై ఉండెను. నా పిల్లలు నా చుట్టూ నుండిరి. నేను పెట్టిన అడుగెల్లా నేతిలో పడెను. బండ నుండి నా నిమిత్తము నూనె ప్రవాహముగా పారెను. పట్టణపు గుమ్మమునకు నేను వెళ్ళినప్పుడు, రాజవీధిలో నా పీఠము సిద్ధపరుచుకొనినప్పుడు యవనులు నన్ను చూచి దాగుకొనిరి. ముసలివారు లేచి నిలువబడిరి. అధికారులు మాట్లాడుట మాని నోటి మీద చేయి వేసుకొనిరి. ప్రధానులు మాటలాడక ఊరకొనిరి. వారి నాలుక వారి అంగిలికి అంటుకొనెను. నా సంగతి చెవినిబడిన ప్రతివాడు నన్ను అదృష్టవంతునిగా ఎంచెను. నేను కంటబడిన ప్రతివాడు నన్ను గురించి సాక్ష్యమిచ్చెను. ఎలయనగా మొరపెట్టిన దీనులను, తండ్రి లేని వారిని, సహాయము లేని వారిని నేను విడిపించి తిని, నశించుటకు సిద్ధమయ్యున్న వారి దీవెన నా మీదికి వచ్చెను. విధవరాండ్ర హృదయమును సంతోషపెట్టి తిని, నేను నీతిని వస్త్రముగా ధరించుకొని ఉంటిని గనుక అది నన్ను ధరించెను. నా న్యాయ ప్రవర్తన నాకు వస్త్రమును పాగాయు ఆయను. గుడ్డి వారికి నేను కన్నులైతిని, కుంటివారికి పాదములైతిని. దరిద్రులకు తండ్రిగా ఉంటిని. ఎరుగని వారి వ్యాజ్యమును నేను శ్రద్ధగా విచారించి తిని, దుర్మార్గుల దవడ పళ్ళను ఓడగొట్టి తిని, వారి పళ్ళలో నుండి దోపుడు సొమ్మును లాగివేసి తిని. అప్పుడు నేనిట్లనుకొంటిని, నా గూటి యొద్దనే నేను చచ్చెదను. హంస వలె నేను దీర్ఘాయువు గలవాడనవుదును. నా వేళ్ల చుట్టూ నీళ్లు వ్యాపించును. మంచు నా కొమ్మల మీద నిలుచును. నాకు ఎడతెగని ఘనత కలుగును. నా చేతిలో నా విల్లు ఎప్పటికీ బలముగా నుండును. మనుషులు నాకు చెవియొగ్గి నా కొరకు కాచుకొనిరి. నా ఆలోచన వినవలెనని మౌనముగా ఉండిరి. నేను మాట్లాడిన తర్వాత వారు మారు మాట పలుకాకుండిరి. గుత్తులు గుత్తులుగా నా మాటలు వారి మీద పడెను. వర్షము కొరకు కనిపెట్టునట్లు వారు నా కొరకు కనిపెట్టుకొనిరి. కడవరి వాన కొరకైనట్లు వారు వెడల్పుగా నోరు తెరచుకొనిరి. వారు ఆశారహితులై ఉండగా వారిని దయగా చూచి చిరునవ్వు నవ్వితిని. నా ముఖ ప్రకాశము లేకుండా వారేమీ చేరైరి. నేను వారికి పెద్దనై కూర్చుండి వారికి మార్గములను ఏర్పరచితిని. సేనలో రాజు వలెను, దుఃఖించు వారిని ఓదార్చువాని వలెను నేనుంటిని. యోబు 30వ అధ్యాయము. ఇప్పుడైతే నా కన్నా తక్కువ వయసు గలవారు నన్ను ఎగతాళి చేదురు. వీరి తండ్రులు నా మందలు కాయు కుక్కలతో నుండుటకు తగని వారని నేను తలంచి ఉంటిని. వారి చేతుల బలము నాకేమీ ప్రయోజనకరమగును. వారి పౌరుషము పోయినది. దారిద్ర్యము చేతను క్షామము చేతను శుష్కించిన వారై ఎడారిలో చాలా దినముల నుండి పాడై నిర్మానుష్యముగానున్న ఎడారిలో ఆహారము కొరకు వారు తిరుగులాడుదురు. వారు తుప్పలలోని తుత్తి చెట్లను పెరుకుదురు. తంగేడు వేళ్ళు వారికి ఆహారమై ఉన్నవి. వారు నరుల మధ్య నుండి తరిమివేయబడిన వారు దొంగను తరుముచు కేకలు వేయునట్లు మనుషులు వారిని తరుముచు కేకలు వేయుదురు. భయంకరమైన లోయలలోను, నేల సందులలోను, బండల సందులలోను వారు కాపురం ఉండవలసి వచ్చారు. తుప్పలలో వారు వాండ్ర పెట్టుదురు. ముళ్ళ చెట్ల క్రింద వారు కూడి ఉందరు. వారు మోటువారికిని పేరు ప్రతిష్టలు లేని వారికిని పుట్టినవారు. వారు దేశములో నుండి తరుమబడిన వారు. అట్టివారు ఇప్పుడు నన్ను గూర్చి పదములు పాడుదురు. నేను వారికి సామెతకు ఆస్పదముగా నున్నాను. వారు నన్ను అసహించుకొందరు. నా యుద్ధ నుండి దూరముగా పోదురు. నన్ను చూచినప్పుడు ఉమ్మివేయక మానరు. ఆయన నా త్రాడు విప్పి నన్ను బాధించను.
కావున వారు నాకు లోబడక కళ్ళెము వదిలించుకొందరు. నా కుడి ప్రక్కను అల్లరిముక లేచును, వారు నా కాళ్ళను తొట్టిల్ల చేదురు. పట్టణమునకు ముట్టడి దెబ్బ వేసినట్లు తమ నాశన ప్రయత్నములను నా మీద సాగింతురు. వారు నిరాధారులైనను నా మార్గమును పాడు చేదురు. నా మీదికి వచ్చిన ఆపదను మరి అధికము కలుగజేదురు. గొప్ప గండిగుండ జల ప్రవాహము వచ్చినట్లు వారు వచ్చేదరు. ఆ వినాశములో వారు కొట్టుకుని పోదురు. భీకరమైనవి నా మీద పడెను, గాలి కొట్టివేయునట్లు వారు నా ప్రభావమును కొట్టివేయుదురు. మేఘము వలె నా క్షేమము గతించిపోయెను, నా ఆత్మ నాలో కరిగిపోయి ఉన్నది. ఆపద్దినములు నన్ను పట్టుకుని ఉన్నవి, రాత్రి వేళను నా ఎముకలు నాలో విరగగొట్టబడినట్లున్నవి. నన్ను బాధించు నొప్పులు నిద్రపోవు. మహా రోగ బలము చేత నా వస్త్రము నిరూపమగును. మెడ చుట్టూ నుండి నా చొక్కాయి వలె అది నన్ను ఇరికించుచున్నది. ఆయన నన్ను బురదలోనికి త్రోసెను, నేను ధూళియు బూడిదయు నైనట్లున్నాను. నీకు మొరపెట్టుచున్నాను, అయితే నీవు ప్రత్యుత్తరమేమియు నీయకున్నావు. నేను నిలుచుండగా నీవు నన్ను తేరి చూచుచున్నావు. నీవు పారిపోయి నా ఎడల కఠినుడవైతేవి, నీ బాహుబలము చేత నన్ను హింసించుచున్నావు. గాలి చేత నన్ను లేవనెత్తి దాని మీద నన్ను కొట్టుకొని పోజేయుచున్నావు. తుఫాను చేత నన్ను హరించి వేయుచున్నావు. మరణములకు సర్వజీవులకు నియమింపబడిన సంకేత సమాజ మందిరమునకు నీవు నన్ను రప్పించదవని నాకు తెలియను. ఒకడు పడిపోవు నెడల వాడు చేయి చాపడా? ఆపదలు నున్నవాడు తప్పింపవలనని మొరపెట్టడా? బాధలు నున్న వారి నిమిత్తము నేను ఎడవలేదా? దరిద్రుల నిమిత్తము నేను దుఃఖింపలేదా? నాకు మేలు కలుగునని నేను ఆశించుకొనగా నాకు కీడు సంభవించను. వెలుగు నిమిత్తము నేను కనిపెట్టగా చీకటి కలిగను. నా పేగులు మానక మండుచున్నవి. అపాయ దినములు నన్నెదుర్కొనెను. సూర్యుని ప్రకాశము లేక వ్యాకుల పడుచు నేను సంచరించుచున్నాను. సమాజములో నిలవబడి మొరపెట్టుచున్నాను. నేను నక్కలకు సోదరుడనైతిని, నిప్పు కోళ్ల జతకాడనైతిని. నా చర్మము నల్లబడి నా మీద నుండి ఊడిపోవచ్చున్నది. కాక వలన నా ఎముకలు కాగిపోయెను. నా స్వరమండలము దుఃఖ స్వరము నిచ్చుచున్నది. నా పిల్లన గ్రోవి రోదన శబ్దము ఎత్తుచున్నది. యోబు 31వ అధ్యాయము. నేను నా కన్నులతో నిబంధన చేసుకొంటిని, కన్నికను నేనెలాగు చూచుదును? అలాగు చేసిన ఎడల పరమననున్న దేవుని ఆజ్ఞ ఏమగను? ఉన్నత స్థలముననున్న సర్వశక్తుని స్వాస్థ్యమేమగను? దుర్మార్గులకు విపత్తు సంభవించుటే కదా, పాపము చేయవారికి దురవస్థ ప్రాప్తించుటే కదా. ఆయన నా ప్రవర్తన నెరుగును గదా, నా అడుగు జాడలనన్నిటినీ లెక్కించును గదా. అబద్ధికుడనై నేను తిరుగులాడిన ఎడల, మోసము చెడుకై నా కాలు త్వరపడిన ఎడల, నేను యథార్థుడనై ఉన్నానని దేవుడు తెలుసుకున్నట్లు న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూచునుగాక. నేను త్రోవ విడిచి నడిచిన ఎడల, నా మనస్సు నా కన్నులను అనుసరించి సంచరించిన ఎడల, మాలిన్యమేమైనను నా చేతులకు తగిలిన ఎడల, నేను విత్తన దానిని వేరొకడు భుజించను గాక. నేను నాటినది పెరికి వేయబడును గాక. నేను హృదయమున పరస్త్రీని మోహించిన ఎడల, నా పొరుగువాని ద్వారమున నేను పొంచియున్న ఎడల, నా భార్య వేరొకని తిరుగలి విసరునుగాక, ఇతరులు ఆమెను కూడుదురుగాక. అది దుష్కామ కార్యము, అది న్యాయాధిపతుల చేత శిక్ష నొందదగిన నేరము. అది నాశన కోపము వరకు దహించు అగ్ని హోత్రము. అది నా ఆదాయమంతయు నిర్మూలము చేయును. నా పనివాడైనను పనికత్తి అయినను నాతో వ్యాజ్యమాడగా, నేను వారి వ్యాజ్యమును నిర్లక్ష్యము చేసిన ఎడల, దేవుడు లేచినప్పుడు నేనేమి చేదను? ఆయన విచారణ చేయనప్పుడు నేను ఆయనతో ఏమి ప్రత్యుత్తరమిచ్చేదను? ప్రత్యుత్తరమిత్తును. గర్భమున నన్ను పుట్టించినవాడు వారిని కూడా పుట్టింపలేదా? గర్భములో మమ్ము రూపించినవాడు ఒక్కడే కదా. బీదలు ఇచ్చయించిన దానిని నేను
బిగబట్టిన ఎడలను, విధవరాండ్ర కన్నులు క్షీణింపజేసిన ఎడలను, తల్లిదండ్రులు నేలివారిని నా అన్నముల్లో కొంచెమైనను తిననీయక నేను ఒంటరిగా భోజనము చేసిన ఎడలను, ఎవడైనను వస్త్రహీనుడై చచ్చుట నేను చూడగను, బీదలకు వస్త్రము లేకపోవుట నేను చూడగను, వారి దేహములు నన్ను దీవింపక పోయిన ఎడలను, వారు నా గొర్రెల బొచ్చు చేత వేడిమి పొందక పోయిన ఎడలను, గుమ్మములో నాకు సహాయము దొరుకునని తండ్రి లేని వారిని నేను అన్యాయము చేసిన ఎడలను, నా భుజ శల్యము దాని గూటి నుండి పడునుగాక, నా బాహు ఎముకలోనికి విరుగునుగాక. నేను అలాగూ చేయలేదు. నా బాల్యము మొదలుకొని దిక్కులేనివాడు తండ్రి భావముతో నన్ను భావించి నా యొద్ద పెరిగిన, నా తల్లి గర్భమందు పుట్టిన నాట నుండి దిక్కులేని వానికి నేను మార్గదర్శినైతిని. దేవుని మహత్యము ఎదుట నేను నిలువజాలననియు ఆయన నన్ను నిర్మూలము చేయుననియు భీతి పుట్టెను. సువర్ణము నాకు ఆధారమను కొనిన ఎడలను, నా ఆశ్రయము నీవే అని మేలి బంగారముతో నేను చెప్పిన ఎడలను, నా ఆస్తి గొప్పదని గాని నా చేతికి విస్తారము సొత్తు దొరికినని గాని నేను సంతోషించిన ఎడలను, సూర్యుడు ప్రకాశించినప్పుడు నేను అతనినే గాని, చంద్రుడు మిక్కిలి కాంతి కలిగి నడుచుచుండగా అతనినే గాని చూచి, నా హృదయము రహస్యముగా ప్రేరేపింపబడి వారి తట్టు చూచి నా నోరు ముద్దు పెట్టిన ఎడలను, పరమననున్న దేవుని దృష్టికి నేను వేషధారినవుదును. అది న్యాయాధిపతుల చేత శిక్ష నొందదగిన నేరమగను. నన్ను ద్వేషించిన వారికి కలిగిన నాశనమును బట్టి నేను సంతోషించిన ఎడలను, అతనికి కీడు కలుగుట చూచి నేను ఉల్లసించిన ఎడలను, నేను అలాగూ చేయలేదు. అతని ప్రాణమును నేను శపించలేదు. పాపము చేడుకు నా నోటికి నేను చోటియ్యనే లేదు. అతడు పెట్టిన భోజనము తిని తృప్తి పొందని వారిని చూపింపగల వారెవరని నా గుడారమందు నివసించువారు పలుకని ఎడలను, పరదేశిని వీధిలో ఉండనేక నా ఇంటి వీధి తలుపులు తెరచితిని కదా. ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకొని మహాసమూహమునకు భయపడియు కుటుంబముల తిరస్కారమునకు జడిసియు నేను మౌనముగా నుండి ద్వారము దాటి బయలు వెళ్ళక రొమ్ములో నా పాపమును కప్పుకొనిన ఎడల పరమనున్న దేవుని దృష్టికి నేను వేషధారినవుదును. నా మనవి వినుడికై నాకొకడు ఉండవలనని నేనెంతో కోరుచున్నాను. ఇదిగో నా చేవురాలు గురుతు, ఇదిగో నా ప్రతివాది వ్రాసిన ఫిర్యాదు. సర్వశక్తుడు నాకుత్తరమిచ్చునుగాక. నిత్యముగా నేను నా భుజము మీద దానిని వేసుకొందును, నాకు కిరీటముగా దానిని ధరించుకొందును. నా అడుగుల లెక్క ఆయనకు తెలియజేసేదను. రాజు వలె నేను ఆయన యొద్దకు వెళ్ళెదను. నా భూమి నా మీద మొరపెట్టిన ఎడలను, దాని చాళ్ళు ఏకమై ఏడ్చిన ఎడల, క్రయధనము ఎక్క దాని ననుభవించిన ఎడలను, దాని యజమానులకు ప్రాణహాని కలుగజేసిన ఎడలను, గోధుమలకు ప్రతిగా ముళ్ళును, ఎవలకు ప్రతిగా కలుపును మొలుచునుగాక. యోబు వాక్యములు ఇంతటితో సమాప్తములాయను. యోబు 32వ అధ్యాయము. యోబు తన దృష్టియందు తాను నీతిమంతుడై ఉన్నాడని ఆ ముగ్గురు మనుషులు తెలుసుకొని అతనికి ప్రత్యుత్తరము చెప్పుట చాలించని. అప్పుడు రాము వంశస్థుడును బూజీయుడును బరికేయేలు కుమారుడు నగు ఎలీహు యోబు దేవుని కంటే తానే నీతిమంతుడైనట్లు చెప్పుకున్నట్టు చూచి అతని మీద బహుగా కోపగించెను. మరియు యోబు యొక్క ముగ్గురు స్నేహితులు ప్రత్యుత్తరమేమీ చెప్పకయే యోబు మీద దోషము మోపినందుకు వారి మీద కూడా అతడు బహుగా కోపగించెను. వారు ఎలీహు కన్నా ఎక్కువ వయసు గలవారు కనుక అతడు యోబుతో మాట్లాడవలనని కనిపెట్టి ఉండెను. అయితే ఎలీహు ఆ ముగ్గురు మనుష్యులు ప్రత్యుత్తరమేమీ ఈకపోవట చూచినప్పుడు అతని కోపము రేగెను. కావున బూజీయుడైన బరికేయేలు కుమారుడగు ఎలీహు ఇలాగు మాట్లాడసాగాను. నేను పిన్న వయసు గలవాడను, మీరు బహు వృద్ధులు. ఆ హేతువు చేతను నేను భయపడి నా తాత్పర్యము మీకు తెలుపుటకు తెగింపలేదు. వృద్ధాప్యము
మాటలాడదగును, అధిక సంఖ్య గల ఏండ్లు జ్ఞానము బోధింపదగునని నేను అనుకుంటుని. అయినను నరులలో ఆత్మ ఒకటి ఉన్నది. సర్వశక్తుడగు దేవుని ఊపిరి వారికి వివేచన కలుగజేయను. వృద్ధులు మాత్రమే జ్ఞానవంతులు కారు, బహు వయసు గలవారు ఒకప్పుడు న్యాయము తెలిసిన వారు కారు. కావున నేను నా మాట నంగీకరించుడని మనవి చేసి కొనుచున్నాను. నేను సైతము నా తాత్పర్యము తెలుపుదును. ఏమి పలుకుదమా అని మీరు యోచన చేయుచుండగా నేను మీ మాటల కొరకు కనిపెట్టుకొంటిని. మీ అభిప్రాయములు చెవిని వేసుకొనుటకై మీరు చెప్పిన వాటికి బహు జాగ్రత్తగా చెవి ఇచ్చితిని. అయితే మీలో ఎవరునూ యోబును ఖండింపలేదు, ఎవరునూ అతని మాటలకు ప్రత్యుత్తరం ఇయ్యలేదు. కావున మాకు జ్ఞానము లభించినదనియు దేవుడే గాని నరులు అతని జయింప నేరరనియు మీరు పలుకోకూడదు. అతడు నాతో వాదమాడలేదు. మీరు చెప్పిన మాటలను బట్టి నేనతని ప్రత్యుత్తరం ఇయ్యను. వారు ఆశ్చర్యపడి ఇకను ఉత్తరం ఇయ్యక ఉన్నారు. పలుకుటకు వారికి మాట ఒకటియూ లేదు. కాగా వారికనేమి ప్రత్యుత్తరము చెప్పక ఉన్నారు. వారు మాటలాడకపోవడం చూచి నేను ఊరకుందునా? నేను ఇవ్వవలసిన ప్రత్యుత్తరము నేను ఇచ్చేదను. నేనును నా తాత్పర్యము తెలిపేదను. నా మనస్సు నిండా మాటలున్నవి. నా అంతరంగముననున్న ఆత్మ నన్ను బలవంతము చేయుచున్నది. నా మనస్సు తెరువబడని ద్రాక్షారసపు తిత్తి వలెనున్నది. క్రొత్త తిత్తుల వలె అది పగిలిపోవుటకు సిద్ధముగానున్నది. నేను మాటలాడి ఆయాసము తీర్చుకునేదను. నా పెదవులు తెరచి నేను ప్రత్యుత్తరం ఇచ్చేదను. మీరు దయచేసి వినుడి. నేను ఎవరి ఎడలను పక్షపాతినై ఉండను. నేను ఎవనికిని ముఖస్థుతికై బిరుదులు పెట్టను. ముఖస్థుతి చేయుట నా చేత కాదు. అట్లు చేసిన ఎడల నన్ను సృజించిన వాడు నన్ను శీఘ్రముగా నిర్మూలము చేయును.